ఒక చిన్న కథ. ఒకానొక సమయం లోపల మాణిక్య వాచకార్ బజారులో ప్రయాణమై నడుస్తూ ఉన్నాడు. వర్షము అమితంగా కురుస్తూ వచ్చింది. ఎక్కడ కూడా నీరు చిక్కలేదు అతనికి. ఒక చిన్న గృహము, ఒక చిన్న వరండా ఉంటున్నది ఒక దాంట్లో. ఆ ఇంటి లోపల ఉన్నటువంటి వారు ఇంటికి తలుపు వేసుకున్నారు, వరండాను మాత్రం విడిచిపెట్టారు. ఆ వరండాలో పోయి కొంత కాడు చాపి కూర్చున్నాడు. పాపం అక్కడి నుంచి వర్షంలో పోతున్నటువంటి వ్యక్తులను చూచాడు. తక్షణమే ఇంకొక వ్యక్తి వచ్చాడు. అయ్యా బ్రదర్, నీవు కూడా ఈ వరండాలకి రా, వర్షం నుంచి తప్పించుకోమని చెప్పాడు. అయ్యో స్థలం లేదే అన్నాడు. అయ్యా నేను పండుకున్నాను, మనం ఇద్దరు చేరి కూర్చుందాము అన్నాడు. మరి కొంతసేపటికి ఇంకొక మనిషి తడుచుకుంటూ పోయాడు. బ్రదర్, నీవు కూడా ఇక్కడికి రా అన్నాడు. ఎక్కడ మీరిద్దరికి కూర్చోవడానికి స్థలం లేదే అన్నాడు. మేమిద్దరు కూర్చున్నాం, ముగ్గురు వస్తే నిల్చుకుందాము అన్నాడు. చూసారా, ఒక్కడు కూర్చున్నటువంటి స్థలంలో రెండో వాడికి చోటిచ్చి కూర్చున్నారు. రెండో వాడికి చోటిచ్చి మరి మూడో వాడికి చోటిచ్చినప్పుడు నిలుచుకున్నారు. పరోపకార సంబంధమైన భావంతో కూడినటువంటి వాడే మాణిక్య వాచకార్. ఈ మాణిక్య వాచకారే ఈ యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. కనుక పవిత్రమైన హృదయాలు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకుంటారు. నేను ఒకడు పండుకోవడానికి స్థలం ఉంది చాలే అనుకోవడం లేదు. అది సంకుచితమైన భావము. ఇంకొకడు వస్తే నేను కూర్చుంటాను, తప్పు లేదు. ఇంకొకడు వస్తే నిల్చుకుందాము, తప్పు లేదు. కనుకనే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. కనుకనే భగవంతుడు ఈ శరీరం ఇచ్చింది దేనికోసము? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం. అన్ని ధర్మంలో మనం ప్రవేశపెట్టాలి.